హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఫైనల్ ఎపిసోడ్ చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే షీఫాంగ్ని కట్టేసి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే చంపి పాతి పెట్టేస్తాము అని అసిస్టెంట్ అంటూ ఉన్నప్పుడే అక్కడికి నెమలి పిల్ల వచ్చేస్తుంది. నెమలి పిల్ల రాగానే షీఫాంగ్ అంటున్నాడు, నాకు బాగా తెలుసు నీ దగ్గరే ఆ రీహాయ్ బ్రేస్లెట్ ఉంది. నువ్వు ఆ బ్రేస్లెట్ని యూజ్ చేసి ఆ పర్ల్ సోల్స్కి బదులు ఎక్కువ పవర్స్ని కలెక్ట్ చేసి నువ్వు మీ అమ్మకి అదే ఆ సముద్రానికి పవర్స్ ఇచ్చి ఈ 7 లోకాన్ని అంతం చేయడానికి ట్రై చేస్తున్నావు. దానికి నేను వదలను. నీ దగ్గర ఇప్పుడు ఫైట్ చేయబోతున్నాను అంటున్నాడు. నెమలిపిల్ల అంటుంది, నువ్వే ఒక పిరిగివాడివి, నువ్వు నాతో పోటీ చేయగలవా అని అంటుంది. అవును, నీతో ఫైట్ చేయబోతున్నాను, నీకు ధైర్యం ఉంటే వచ్చి ఫైట్ చేయి అని షీఫాంగ్ అరుస్తూ ఉంటే వేరే దారి లేక నెమలిపిల్ల కూడా సరే రారా చూసుకుందాం అంటుంది. టెడ్డీని యూజ్ చేసి షీఫాంగ్ ఫైట్ చేస్తున్నాడు. కొంచెం సేపు ఫైట్ చేయగానే నెమలిపిల్ల ఆ టెడ్డీని పగలగొట్టేస్తుంది. టెడ్డీ వాళ్ళ అమ్మ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి ఏడుస్తూ పరిగెత్తుకుని వెళ్ళి టెడ్డీ టెడ్డీ అని ఏడుస్తూ ఉన్నాడు. నేను ముందే చెప్పాను కదా, సరే ఇప్పుడైనా ఇక్కడ నుండి వెళ్ళిపో అని నెమలిపిల్ల అంటూ ఉంది. వెంటనే షీఫాంగ్ పైకి లేచి, నేను నీకు ఒకసారి చెప్పాను నిన్ను మంచి దారిలో తీసుకువెళ్తాను అని, అందుకే నేను ట్రై చేస్తున్నాను అని చెప్తూ ఉంటే నేను ఆల్రెడీ మంచి దారిలోనే వెళ్తున్నాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని కోప్పడుతుంది. నువ్వు వెళ్తుంది మంచి దారిలో కాదు, కానీ నువ్వు నేను మంచి వాళ్ళమే, కానీ మనం వెళ్లే దారులు మాత్రమే వేరుగా ఉన్నాయి. నిన్ను కరెక్ట్ వేలో తీసుకుని వెళ్లకుండా నేను వదలను అని అంటూ దగ్గరికి వస్తూ ఉంటే నెమలిపిల్ల తన దగ్గర ఉన్న బాణంతో అటాక్ చేస్తూ ఉంది. ఇలా చూడు, నీ మీద ఆల్రెడీ చాలా బాణాలు తగిలింది, ఇంకా నువ్వు నా దగ్గరికి రావడం ఫైట్ చేయడానికి కాదు చావడానికి అని నెమలిపిల్ల అంటుంది. బాణం గుండె దగ్గరలో ఉంది. అయినా షీఫాంగ్ దాని గురించి బాధపడకుండా నెమలిపిల్ల నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను అని హక్ చేసుకుంటున్నాడు. ఆ బాణం తన గుండెల్లోకి దిగిపోతుంది. నోటి నుండి రక్తాన్ని కక్కుతున్నాడు. సారీ, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నాను అని చెప్పేసి చేతిలో ఉన్న ఆయుధంతో నెమలిపిల్లని అటాక్ చేసేస్తున్నాడు. ఇద్దరూ ఎగిరి వెళ్లి అవతలికి పడిపోతున్నారు. నెమలిపిల్ల కొన్ని మంత్రాన్ని వేసి ఆ సముద్రానికి పవర్ వచ్చేలాగా చేసుంటుంది కదా, అలా చేయకూడదు అనే షీఫాంగ్ ని మియామింగ్ ఈ ప్లేస్ కి పంపించి ఉంటాడు. ఇక్కడేమో షీఫాంగ్ రాసిన లెటర్ ఉంది. దాన్ని చదివేసి యూచి పరిగిస్తూ ఉంది. అంతలోనే ఒక వాటర్ బాల్ లో షీఫాంగ్ బాడీ అక్కడికి వస్తుంది. ఆ వాటర్ బాల్ పేలి షీఫాంగ్ బాడీ కిందకు పడిపోతుంది. అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. అందరికీ నిజమంతా తెలిసిపోతుంది. అందరూ బాగా ఏడుస్తున్నారు. ఇన్ని డేస్ ఇన్నోసెంట్ గా ఒక పిరికివాడిలాగా ఉన్నాడు అని జిన్షా వాడిని ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ నెమలిపిల్లకి హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది. అక్కడికి అసిస్టెంట్ వస్తున్నాడు. ఇంకా నువ్వు మీ మమ్మీకి హెల్ప్ చేయలేవు అని అంటూ ఉంటే అయినా వాడు ఒక పిరికివాడు, వాడు నన్నెలా అటాక్ చేయగలిగాడు అని అంటూ ఉంటే నువ్వు ఇంకా వాడిని పిరికివాడు అని అనుకుంటున్నావా అనేసి అక్కడి నుండి అసిస్టెంట్ వెళ్ళిపోతున్నాడు. నెమలిపిల్ల వెంటనే సీక్రెట్ గా దాచిపెట్టిన షీఫాంగ్ ఇచ్చిన బొమ్మని బయటకు తీసి ఈ బొమ్మని ఎలా ఓపెన్ చేయాలి అని థింక్ చేస్తూ ఉన్నప్పుడే అన్నిటినీ పార్ట్స్ గా ఓపెన్ చేస్తూ ఉంటే ఒక ఫోటో లాగా ఓపెన్ అవుతుంది. దానిలో ఫస్ట్ టైం నెమలిపిల్లని షీఫాంగ్ చూసుంటాడు కదా, ఆ ఫోటో ఉంది. వీడొక పిచ్చివాడు అని తిడుతూ ఏడుస్తూ ఉంది. ఇక్కడేమో మన షీఫాంగ్ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. షీఫాంగ్ సీనియర్ అక్క దగ్గరికి వచ్చినప్పుడు ఆ సీనియర్ అక్క చాలా నోట్స్ ని ఇచ్చి ఉంటుంది. ఈ నోట్స్ ఎవరిది అని షీఫాంగ్ అడుగుతూ ఉంటే ఈ నోట్స్ అంతా మీ అమ్మదే, మీ అమ్మ మా టీంలోనే ఉండేవారు, నా హ్యాండ్ విరిగిపోయినప్పుడు కూడా ఈ బొమ్మ హ్యాండ్ ని మీ అమ్మే నాకు చేసిచ్చింది. మీ అమ్మ పెద్ద టాలెంటెడ్ పర్సన్, కానీ లవ్ చేసి పెళ్లి చేసుకుంది, అందుకని ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా పెళ్లి జరగకుండా ఉంటే చివరి వరకు మీ అమ్మ కూడా మాతోనే ఉండేది. నువ్వు ఇప్పుడు మాతోనే ఉండాలి అని నేను చెప్పను, కానీ మీ అమ్మ ఒక టాలెంటెడ్ పర్సన్, నువ్వు కూడా మీ అమ్మలాగానే అవ్వాలి. మీ అమ్మ డబ్బు కోసం ఇలా చేయలేదు, అందరినీ కాపాడాలి అనే మంచి ఉద్దేశంతోనే మా టీంలో జాయిన్ అయ్యింది. నువ్వు ఇంక ఇదంతా థింక్ చేసుకో అని చెప్పేసి అక్కడి నుండి సీనియర్ అక్క వెళ్ళిపోతుంది. నేను మా అమ్మలాగానే అందరినీ కాపాడాలి అని డిసైడ్ అయ్యి ఇలాంటి డెసిషన్ తీసుకుని ఉంటాడు. ఇక్కడేమో ఈ సముద్రానికి ఇంకా బీపీ పెరిగిపోతుంది. నాకు ఈ పర్ల్ సోల్స్ సరిపోవడం లేదు, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ వెంటనే రీహాయ్ని ఓపెన్ చేయాలి అని అసిస్టెంట్ దగ్గర అంటూ ఉంటే అసిస్టెంట్ అంటున్నాడు, ఇంతకు ముందు మీరు ఏ స్వార్థం లేకుండా ఒక రాణిలాగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు అలా లేరు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు.
ఇక్కడేమో మింగ్షు ఆ లెటర్ని పట్టుకుని బాధగా నిలబడి ఉంది. అక్కడికి ఫాక్స్ టెమన్ వస్తున్నారు. మియామింగ్ రాసిన లెటర్ నా ఇది. మియామింగ్ కావాలనే ఎవరు లవ్ చేయకుండా ఉంటారో వాళ్ళ ఇద్దరికి ఈ లెటర్స్ని ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఎలాంటి త్యాగమైనా చేయడానికి ముందుకు వస్తారు అని. ఇప్పుడు నువ్వేం థింక్ చేస్తున్నావు? నువ్వు ఈ లెటర్కి ఓకే చెప్పి ఉంటే షీఫాంగ్కి ఇలా అయ్యేది కాదు అని ఆలోచిస్తున్నావా అనేసి. జరిగేదంతా జరుగుతుంది, దానికి నువ్వేమాత్రం కారణం కాదు అని ఫాక్స్ టెమన్ అంటున్నాడు. కానీ నన్నెందుకు పంపించలేదు మియామింగ్ అని అంటూ ఉంటే మీకు ఇంకా అర్థం కాలేదా, బాగా థింక్ చేయండి అని చెప్పేసి మింగ్షు వెళ్ళిపోతుంది. అప్పుడే ఫాక్స్ టెమన్ థింక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. మియామింగ్కి లీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. లీని ఎలా అయినా కాపాడాలి అని మియామింగ్ ట్రై చేసి ఉంటాడు. అందుకని లీని ఫాక్స్ టెమన్ దగ్గర అప్పగించేసి వెళ్ళిపోయాడు. ఇదంతా ఇప్పుడు తలుచుకొని మియామింగ్ నువ్వు ఇలా చేస్తావని నేను కొంచెం కూడా ఊహించలేదు అని అనుకుంటున్నాడు ఫాక్స్ టెమన్. అందరూ మింగ్షు వెహికల్లో వెళ్తూ ఉన్నారు. అందరూ షీఫాంగ్ గురించి తలుచుకొని బాధపడుతున్నారు. వీడు పిరికివాడు అని మనం అందరం అనుకున్నాము, కానీ ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడో చూడండి అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కలిసి నెక్స్ట్ ఏం చేయాలో కనుక్కోవడానికి మాస్టర్ దగ్గరికి వస్తున్నారు. మాస్టర్ అంటున్నాడు, ఇక్కడ నా దగ్గర ఒక ఆయుధం ఉంది, దాని ద్వారా నేను సముద్రరాణిని ఇక్కడి నుండే అటాక్ చేస్తాను. ఆ టైంలో కరెక్ట్గా ఆ కుంచేప వీక్ పాయింట్ మనకు తెలియాలి. అది ఎలా తెలుస్తుందో మళ్ళీ చూసుకుందాం. మీరు ఇక్కడ నుండి బయలుదేరండి. మేము ఆ కుంచేప వీక్ పాయింట్లో అటాక్ చేసేటప్పుడు ఆ సముద్రరాణి బాగా వీక్గా ఉంటుంది. ఆ టైంలో మీరు ఆ చేపని అటాక్ చేయండి అని చెప్తూ ఉంటే సరే ఓకే రేపే దీన్ని స్టార్ట్ చేద్దాము అని జిన్షా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ జిన్షా ఒక కాయిన్ని పట్టుకొని బొమ్మ బొరుసు వేసి ఏం జరగబోతుందో తెలుసుకుందామని ట్రై చేస్తున్నాడు. కానీ అలా చేయడానికి మనసు రావడం లేదు. ఫాక్స్ టెమన్ నువ్వు చూస్తావా చూడవా అని అడుగుతూ ఉంటే చూసి ఏం చేయాలి, రేపేం జరగాలనుందో అదే జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మింగ్షు నిలబడి ఉంటే అక్కడికి జిన్షా వచ్చి రేపు నాకేమైనా అయిపోతే యూచీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి రేపు ఏం జరిగినా ఎవరికి ఎవరు బాధ్యులు కారు అనేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. అందరూ యుద్ధానికి రెడీ అయిపోయి వస్తూ ఉన్నారు. కానీ అక్కడ మింగ్షు మాత్రం కనిపించడం లేదు. ఫాక్స్ టెమన్ అంటున్నాడు, గ్యూ మాస్టర్ చనిపోయినప్పటి నుండి మింగ్షు ఇలానే ఉంటుంది. మనం తనని కంట్రోల్ ఏం చేయాలనుకుంటుందో దాన్నే చేయనివ్వండి, మనం ఇక్కడ నుండి బయలుదేరదాము అని అందరూ బయలుదేరుతున్నారు. ఇక్కడ మాస్టర్ సీనియర్ అక్క మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రీహాయ్ తన చేతిలో ఉంది అని నెమలి పిల్ల అనుకుంటుంది, కానీ అది తన చేతిలో లేదు. వాళ్ళు ఆ రీహాయ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసేటప్పుడే అక్కడికి కరెక్ట్గా లీ వెళ్ళి దాన్ని ఓపెన్ చేసేలాగా చేయాలి, లేకపోతే మళ్ళీ ప్రమాదం జరగవచ్చు అని సీనియర్ అక్క అంటూ ఉంటే అదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని మాస్టర్ అంటున్నాడు. ఇక్కడేమో ఆ లీడర్ సాధారణ మనిషి, తనకి కొంచెం పవర్స్ మాత్రమే ఉన్నా కూడా అసిస్టెంట్తో ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఫైట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడేమో మింగ్షు దగ్గర కూడా బ్రేస్లెట్ ఉంది కదా గూ మాస్టర్ది. తను ఆ పవిత్రమైన ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఒక వీక్ పాయింట్ ఉంది ఆ కుంచేపకి, అది నాకు చూపించు అని అడుగుతూ ఉంటే తనకేమీ కనిపించడం లేదు. ఎందుకు నేనేమీ చూడలేకపోతున్నాను అని అనుకుంటూ కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు ఏ కంటితో దాన్ని చూస్తున్నావు, నార్మల్ కళ్ళతో చూస్తే ఇదంతా కనిపించదు, నీ మనసుని లగ్నం చేసి దాని ద్వారా చూడు అని గూ మాస్టర్ చెప్తున్నట్లు అనిపిస్తుంది. గూ మాస్టర్ నన్ను చూసి మీరు గర్వపడతారు అంటే నేను ఎలాంటి త్యాగం చేయడానికైనా రెడీ అని చెప్పేసి తన రెండు కళ్ళని తనే తీసేస్తుంది. గుడ్డిదానిలాగా అయిపోతుంది. ఇప్పుడు నా కళ్ళని నేను ఇచ్చేసాను, ఇంకేమైనా కావాలి అన్నా నేను ఇవ్వడానికి రెడీ, కానీ నాకు ఆ కుంచేప వీక్ పాయింట్ని చూపించు అని మింగ్షు అంటుంది. ఇంకొక పక్క లీడర్ వాళ్ళ మనుషులంతా చనిపోయి పడి ఉన్నారు. ఈయన కూడా బాగా వీక్ అయిపోతున్నాడు. నెమ్మదిగా వెళ్ళి ఆయుధాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే దాన్ని అసిస్టెంట్ చూసి మీలాంటి వీరుడిని నేను నా లైఫ్లో చూడలేదు, మీ చేతిలో చావడానికి అదృష్టం ఉండాలి, కానీ దానికి మీకు అవకాశం లేదు, నేనే మిమ్మల్ని చంపబోతున్నాను అని అసిస్టెంట్ అతన్ని చంపేస్తున్నాడు. అక్కడికి జిన్షావ్ యూచి అందరూ వచ్చేస్తున్నారు. ఆ లీడర్ చనిపోయి ఉండడం చూసి జిన్షావ్ బాధపడుతూ వెళ్ళి మీరు చాలా మంచివారు, ఇంకా రిమైనింగ్ అంతా మేం చూసుకుంటాము, మీరు రెస్ట్ తీసుకోండి అని ఆ లీడర్ కళ్ళని క్లోజ్ చేస్తున్నాడు. ఇక్కడేమో మాస్టర్ దగ్గరికి ఆ సీనియర్ అక్క ఆ చిన్న పాప వచ్చి జిన్షావ్కి ఏదో ఆపద రాబోతున్నట్లు ఉంది, మేము వెళ్ళి కాపాడుతాము అని ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి ఆ సముద్రరాణి వచ్చేస్తుంది. మనం ఇంకా స్టార్ట్ చేద్దామా అని అడుగుతూ ఉంటే అంతలోనే యూచి లీ
ఇలా అందరూ వచ్చేస్తున్నారు. యూచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ సముద్రరాణి తనని రానివ్వడం లేదు. రీహాయిని ఓపెన్ చెయ్యి అని సముద్రరాణి నెమలిపిల్లకి చెప్తూ ఉంటే తను కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అది డూప్లికేట్ బ్రేస్లెట్ అని తెలియకుండా. ఇదంతా చూసి వాళ్ళు అది నకిలీ బ్రేస్లెట్ అని కనిపెట్టేయకూడదు అని తన బ్రేస్లెట్ని యూజ్ చేసి ఆ రీహాయిని ఓపెన్ చేస్తుంది. అప్పుడు అక్కడ మంత్రవలయం ఏర్పడుతుంది. ఇలా ఆ మంత్రవలయం వేస్తే దాని ద్వారా ఆ సముద్రానికి చాలా పవర్స్ వస్తుంది. దాని తర్వాత తను మనుషుల ప్రాణాన్ని తీయకుండా ఉంటుంది. కానీ కంప్లీట్ లోకమంతా ఎడారిలాగా మారిపోతుంది. దీన్ని చూసి యూచి టెన్షన్ పడుతూ ఉంది. మనం ఏమైనా చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నప్పుడే ఆ సముద్రరాణి వీక్ అయిపోతుంది. ఎందుకంటే తన దగ్గర ఉన్నది డూప్లికేట్ బ్రేస్లెట్ కాబట్టి. దాన్ని చూసి నెమలిపిల్ల అమ్మ ఏమైంది ఏమైంది అని అరుస్తూ ఉంటే అంతలో సముద్రరాణి పైకి వెళ్ళిపోతుంది. నెమలిపిల్ల కూడా పైకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నప్పుడే అసిస్టెంట్ మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని అంటున్నాడు. నెమలిపిల్ల కూడా పైకి వెళ్ళిపోతుంది. అందరినీ అటాక్ చేయాలి అని అసిస్టెంట్ అనుకుంటూ ఉన్నప్పుడే అక్కడికి సీనియర్ అక్క చిన్న పాప వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళండి మేము చూసుకుంటాము అని అంటున్నారు. నలుగురు వెళ్ళిపోతున్నారు. ఆ సీనియర్ అక్కతో అసిస్టెంట్ ఫైట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. కరెక్ట్ గా ఆ టైంలో మింగ్షూకి కుంచేప వీక్ పాయింట్ కనిపిస్తుంది. దాన్ని చూస్తూ ఆ ఇన్ఫర్మేషన్ ని మాస్టర్ తో షేర్ చేస్తూ ఉంది. ఆ కంటి నుండి కరెక్ట్ గా 3 ఇంచెస్ అవతలికి కొట్టండి, అదే ఆ కుంచేప వీక్ పాయింట్, అక్కడ కొట్టండి అని మింగ్షూ చెప్తూ ఉంటే మాస్టర్ ఇన్ని ఇయర్స్ కష్టపడి దాచిన ఆయుధాన్ని యూజ్ చేసి ఆ కుంచేపని అటాక్ చేస్తున్నారు. ఆ చేపని అటాక్ చేస్తుండడంతో ఆ సముద్రలోకంలో జీవిస్తున్న ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ పెద్ద భూకంపం వచ్చినట్లు అయిపోతుంది. కానీ మన మాస్టర్కి కూడా హెల్త్ బాగాలేకుండా ఉండడంతో తను కూడా బాగా వీక్ అయిపోతున్నాడు. కానీ అటాక్స్ని మాత్రం ఆపడం లేదు. ఇక్కడ తను వచ్చిన పని అయిపోయింది. కానీ మింగ్షూకి మాత్రం కళ్ళు కనిపించకుండా అయిపోతుంది. కంటికి ఒక క్లాత్ని కట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళి సముద్రరాణి ఆ పవర్ని తీయాలి అని ట్రై చేస్తూ ఉన్నప్పుడు రీహాయ్ తనని పక్కకి నెట్టేస్తుంది. ఎందుకు నన్ను నెట్టేస్తుందో నాకు అర్థం కావడం లేదు అని రాణి థింక్ చేస్తూ ఉంది. ఇక్కడేమో అసిస్టెంట్కి ఆ చిన్న పాపకి ఫైట్ జరుగుతుంది. ఇంకొక పక్క మింగ్షూ ఇంటికి వచ్చేసి టీ పోస్తున్నాను అని కప్పు కూడా కనిపించకుండా ఇబ్బంది పడుతూ ఉంది. అక్కడికి ఫాక్స్యమాన్ వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావు, మమ్మల్ని పిలవచ్చు కదా అని అంటూ ఉంటే తను వీక్గా ఉంది అని ఫాక్స్యమాన్కి అర్థమైపోయి తన పవర్స్ అంతా మింగ్షూకి ఇస్తున్నాడు. ఎందుకు మీ పవర్స్ని నాకు ఇస్తున్నారు అని మింగ్షూ అడుగుతూ ఉంటే డెమాన్స్ అంటే నీకు ఇష్టం ఉండదు, కానీ నా డెమాన్ పవర్ని ఇప్పుడు నీకు ఇచ్చేశాను, ఇప్పుడు నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా అని అడుగుతూ ఉంటే మింగ్షూ వెంటనే ఫాక్స్యమాన్కి థ్యాంక్స్ చెప్తుంది. ఇక్కడ అసిస్టెంట్తో ఫైట్ చేసి ఆ సీనియర్ అక్కకి బాగా గాయాలైపోతుంది. ఆ చిన్న పాప తనని మాస్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కకి హెల్త్ బాగాలేకుండా పోయింది, మీరే ఎలా అయినా కాపాడాలి అని అంటుంది. అంతలో సీనియర్ అక్క మన పని ఇంకా ఫినిష్ అవ్వలేదు అని సీనియర్ అక్క మాస్టర్తో అంటూ ఉంది. ఇక్కడ జిన్షావ్ యూచి ఆ సముద్రలోకానికి వచ్చేస్తున్నారు. అక్కడికి ఆ నెమలిపిల్ల కూడా వచ్చేస్తుంది. తను నా చెల్లెలు అని చూడకుండా అందరినీ చంపేయండి అని నెమలిపిల్ల అందరికీ ఆర్డర్స్ వేస్తుంది. అంటే యూచిని కూడా చంపేయని అంటుంది. ఇక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నెమలిపిల్లతో లీఫ్ ఫాక్స్యమాన్ ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఆ టైంలో యూచి జిన్షావ్ ఆ సముద్రరాణి దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా మీరు అనుకున్నదంతా జరగదు అని జిన్షావ్ అంటూ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే జిన్షావ్ యూచి పవర్స్తో ఆ సముద్రరాణి చంపడానికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక వలయం లాగా ఉంది. దాన్ని దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను యూచి, మనం ఇంకొకసారి ట్రై చేద్దామని ఇద్దరి పవర్స్ని కలిపి రాణిని అటాక్ చేస్తున్నారు. కానీ సముద్రరాణి ఇంకా పవర్ఫుల్గా ఉంది. బాగా కోపం వచ్చేసి ఇద్దరిని కిందకు తోసేసి యూచి గొంతుని పిసుకుతూ ఉంది. జిన్షావు ఆ ఖడ్గాన్ని తీసుకుని సముద్రరాణితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు యూచిని వదిలేయమని. యూచి జిన్షావ్ ఇద్దరు కింద పడిపోతున్నారు. ఇక్కడేమో లీ బాగా వీక్గా అయిపోయి ఫైట్ చేయలేకపోతుంటే ఫాక్స్యమాన్ అంటున్నాడు, నా పవర్స్ అంతా నేను మింగ్షూకి ఇచ్చేశాను, ఇంకా మిగిలి ఉన్న పవర్స్ మొత్తంని యూజ్ చేసి ఫైట్ చేస్తే ఏమవుతుందో నాకే తెలియడం లేదు, కానీ దాన్ని ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నాను అని ట్రై చేస్తున్నాడు. అందరినీ అటాక్ చేసేస్తున్నాడు. కానీ ఫాక్స్యమాన్ మొత్తం ఎనర్జీ అంతా అయిపోయింది కాబట్టి తన హెయిర్ అంతా వైట్గా మారిపోతుంది. కానీ తన కంప్లీట్ ఎనర్జీతో నెమలి పిల్ల, అసిస్టెంట్ ఇలా అందరినీ సక్సెస్ఫుల్గా అటాక్ చేసి ఫాక్స్యమాన్ ఇంకా పవర్స్ ఏం లేకపోవడంతో అక్కడే కింద పడిపోతున్నాడు. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది అన్నట్లు.
ఆ సముద్ర రాణి దగ్గర నుండి వస్తున్న నెగటివ్ ఎనర్జీని తట్టుకోలేక అందరూ పడిపోతున్నారు. జిన్షావ్ కూడా బాగా దెబ్బలు తగులుతుంది. వెంటనే యూజీ చూసి, జిన్షావ్ నువ్వు కామ్గా ఇక్కడే ఉండు, నేను రిమైనింగ్ అంతా చూసుకుంటాను అని అంటూ ఉంటే, యూజీ మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, అది నీకు గుర్తుంది కదా అని జిన్షావ్ అంటున్నాడు. గుర్తుంది అని యూజీ అంటున్నప్పుడే చనిపోయిన ఫ్రెండ్స్ అందరూ గుర్తుకు వస్తున్నారు. నేను మిమ్మల్ని ఊరికే వదలను అని వెళ్ళి సముద్రరాణితో ఫైట్ చేస్తూ ఉంది. అప్పుడు యూజీ ఆ సముద్రరాణి మనసు లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ సముద్రరాణి ఏమీ తెలియని అమాయకురాలాగా ఉంది. అది ఆ కుంచేప నెగటివ్ ఎనర్జీ అంతా రాకముందు తను ఎలా ఉందో అలా ఉంది. నా చిట్టి తల్లి నా యూజీ వచ్చేసింది అని అంటుంది. యూజీ వాళ్ళ అమ్మని చూసి డైవర్ట్ అయిపోతూ ఉంటే, యూజీ బయటకు వచ్చే, మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని జిన్షావ్ పిలుస్తున్నాడు. కానీ అదంతా యూజీ చెవిలోకి వెళ్ళడం లేదు. జిన్షావ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. పెద్ద ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళి ఆ సముద్ర రాణిని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే, అంతలో సముద్ర రాణి తన టోటల్ పవర్స్ ని యూజ్ చేసి తిరిగి ఆ ఖడ్గంతోనే జిన్షావ్ ని అటాక్ చేసేస్తుంది. జిన్షావ్ కి హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది. నోట్లో నుండి రక్తం కూడా వచ్చేస్తుంది. వేరే దారి లేక యూజీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. కానీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు. నేను ఎలాగో చనిపోబోతున్నాను, ఇంకంతా అయిపోయింది అని దిగులుగా కూర్చుంటున్నాడు. అప్పుడు యూజీ ఇక్కడేదో తేడాగా ఉంది, నువ్వు మా అమ్మవే కాదు, జిన్షావ్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు అని బయటికి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చి తన టోటల్ పవర్స్ ని యూజ్ చేస్తుంది. ఆ సముద్రరాణిని తన కూతురు మాత్రమే చంపగలదు కదా. ఆ ఖడ్గాన్ని తీసుకుని సముద్రరాణి మీద ఒక మంత్ర వలయాన్ని వేసి కిందికి వచ్చి నిలబడుతూ ఉంటే, సముద్రరాణి షాక్ అయి చూస్తూ ఉంది. తన బాడీ అంతా కొంచెం కొంచెంగా గోల్డ్ కలర్ లోకి మారి గాల్లో కలిసిపోతుంది. సముద్రరాణి నవ్వుతూ, నా కూతురుతోనే నాకు అంతం అని చెప్పేసి మాయమైపోతుంది. యూజీకి ఏం అర్థం కాక కింద పడిపోయి నర్వస్ గా ఫీల్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పక్క అందరూ మైకంలో ఉంటూ ఉంటే, ఆ నెమ్మె పిల్ల అసిస్టెంట్ అందరూ గాల్లోకి పైకి ఎగురుతూ ఉన్నారు. ఇప్పుడు లీ కళ్ళు తెరిచి చూస్తే పక్కనేమో ఫాక్సెమన్ పవర్స్ ఏమీ లేక పడిపోయి ఉన్నాడు. వెంటనే లీ ఫాక్సెమన్ దగ్గరికి వెళ్లి, ఏమైంది, చనిపోయారా, మీరు చనిపోయారా అని ఏడుస్తూ ఉంటే, నిన్ను వదిలి నేనంత త్వరగా వెళ్ళనేమో అని ఫాక్సెమన్ అంటున్నాడు. లీ ఇప్పుడే కొంచెం రిలాక్స్ గా ఉంది. ఇక్కడేమో మింగ్షూ వస్తుంది. యూజీ డల్ గా కూర్చొని ఉన్నప్పుడు ఎవరో వచ్చి భుజం మీద చెయ్యి వేస్తున్నారు. ఎవరా అని చూస్తే జిన్షావ్ నువ్వు వచ్చేసావు కదా, ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు, మనకి ఇంక నుండి అంతా మంచి రోజులే అని యూజీ అంటుంది. జిన్షావ్ యూజీని హగ్ చేసుకుని, జిన్షావ్కి ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు ఉంది, దాన్ని యూజీకి చెప్పకుండా సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. మింగ్షూ వచ్చి లీ దగ్గరికి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను ఇక్కడికి వస్తున్నాను అని అంటుంది. సరే అని అందరూ బయలుదేరుతున్నారు. ఇక్కడేమో ఆ సీనియర్ అక్కకి బాగా దెబ్బలు తగిలి మాస్టర్ ఒళ్ళో పడుకొని ఉంది. నాకు బాగా ఇంజూరీ అయింది, నేను మీకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాను మీ ఒళ్ళో పడుకొని అని అంటుంది. ఈ 7 లోకాలు మిమ్మల్ని చెడ్డ వ్యక్తి అని అంటున్నారు, కానీ నాకు తెలుసు ఈ ప్రజల్ని కాపాడడం కోసమే మీరు ఇదంతా చేస్తున్నారు. శాంతిని కల్పించాలి అని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని కూడా మీరే సాల్వ్ చేశారు. నేను మిమ్మల్ని ఎప్పుడు తప్పుగా అనుకోలేదు అనేసి మైకంలోకి వెళ్ళిపోతుంది. తనను తీసుకొని వెళ్లి లోపలికి పడుకోబెట్టేసి మాస్టర్ బయటకు వెళ్తూ, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి అని బాధపడుతున్నారు. ఇక్కడ భూలోకం అంతా నార్మల్ గా అయిపోతుంది, హ్యాపీగా ఉంటున్నారు. మన జిన్షావ్ యూజీ భూలోకానికి వెళ్ళి కూర్చొని అన్ని ప్రాబ్లమ్స్ ఒక కొలిక్కి వచ్చేసింది, ఇంకేమీ ప్రాబ్లమ్స్ లేదు, మనం ఇంకా చాలా ఎగ్ నూడిల్స్ తినవచ్చు అని యూజీ అంటూ ఉంటే, జిన్షావ్ అంటున్నాడు, నీకు ఎప్పుడు చూడు నూడిల్స్ గురించేనా, సరే నాకు స్వీట్ తినాలని ఉంది, నా కోసం వెళ్ళి దాన్ని కొనుక్కొని వస్తావా అని జిన్షావ్ అడుగుతున్నాడు. సరే నేను వెళ్ళి తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోకు అనేసి వెళ్తుంది. జిన్షావ్కి హెల్త్ అస్సలా బాలేదు, చనిపోతున్నాడు. దాన్ని యూజీ చూడకూడదు అని యూజీని అక్కడి నుండి పంపించేసి ఉంటాడు. జిన్షావ్ యూజీ ఇచ్చిన ఆ జేడ్ టోకెన్ ని పట్టుకుని యూజీని చూస్తూ ఉన్నాడు. యూజీ స్పీడ్గా వెళ్ళి 2 స్వీట్స్ కొని, నేను కొనేశాను అని తిరిగి చూస్తూ ఉంటే, జిన్షావ్ చనిపోతున్నాడు అని యూజీకి అర్థమైపోతుంది. అక్కడి నుండి కదలకుండా ఏడుస్తూ జిన్షావ్ని చూస్తూ ఉంటే, జిన్షావ్ కూడా యూజీని చూస్తూ అలానే చనిపోతున్నాడు. యూజీ షాక్ అయిపోతుంది. ఇక్కడేమో మాస్టర్ సీనియర్ అక్కని చూడడానికి వచ్చేస్తున్నాడు. వచ్చి సీనియర్ అక్కని చెక్ చేసి, బాడీ బాగా వీక్ అయిపోయింది అంటూ ఉండేలోపే మాస్టర్కి దగ్గు వచ్చేస్తుంది. నీకు ఏం కాదు, నువ్వు త్వరగా లేవాలి, నువ్వే ఇంక నుండి అన్నీ చూసుకోవాలి అని చెప్పేసి మాస్టర్ ఏడుస్తున్నాడు. అంతలోనే ఆ చిన్న పాప అక్కడికి వచ్చేస్తుంది. ఇద్దరికి హెల్త్ బాగాలేకుండా ఉండడంతో ఆ చిన్న పాప ఏడుస్తూ బాధపడుతూ ఉంది. ఇక్కడేమో యూజీకి ఒక కల వస్తుంది. ఆ కలలో తను పైకి ఎగురుతూ ఉంది. అప్పుడు ఆ జేడ్ టోకెన్ మాత్రం వచ్చి చేతిలో పడినట్టు అనిపిస్తుంది. దాన్ని చూసి నిద్ర నుండి లేస్తుంది. కానీ ఇప్పుడు తన చేతిలో కూడా జేడ్ టోకెన్ ఉంది. దాన్ని చూస్తూ,
జిన్షావ్ జిన్షావ్ అని ఫీల్ అవుతూ ఉంది. అంతలో మింగ్షు అక్కడికి వస్తుంది. నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే జిన్షావ్ గురించి కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంది. యూచి ఇంకా ఆపు, జిన్షావ్ చనిపోయాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, నాతో పాటే నువ్వు కూడా చెప్పు, జిన్షావ్ చనిపోయాడు అని చెప్పు అని అంటూ ఉంది. యూచి ఒక 2 times రిపీట్ చేస్తుంది. మింగ్షు మళ్ళీ మళ్ళీ చెప్పు అంటూ ఉంటే నేను ఇంక చెప్పలేను అని యూచి అంటుంది. నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అని మింగ్షు అంటూ ఉన్నప్పుడే అక్కడికి లీ వచ్చేస్తుంది. యూచిని వదిలే, ఎక్కువ ఫోర్స్ చేయకు అని అనేసి యూచి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అనేసి ఇద్దరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎగ్ నూడిల్స్ అంటే యూచికి ఇష్టమని దాన్ని తీసుకుని వస్తున్నారు. ఈ రోజు నీ బర్త్డే కదా, బర్త్డే రోజు ఎప్పుడు నువ్వు నూడిల్స్ తింటావు కదా, తిను అని ఇస్తున్నారు. యూచి వెంటనే తినడం స్టార్ట్ చేస్తుంది. నూడిల్స్ పర్ఫెక్ట్గా ఉంది. జిన్షావ్ ఎప్పుడు చేసినా కూడా ఎక్కువగా ఉడకబెట్టేస్తాడు, జావలాగా చేసేస్తాడు, వెజిటేబుల్స్ కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది, ఇది చాలా బాగుంది అనేసి మాటకు ముందు ఒక జిన్షావ్ వెనకాల ఒక జిన్షావ్ అని అంటూ ఉంటే ఇదంతా చూసి వీళ్ళిద్దరూ బాధపడుతూ ఉన్నారు. సరే ఇంకా చాలు తినకు అంటూ ఉంటే జిన్షావ్ ఫుడ్ని వేస్ట్ చేయకూడదని చెప్పాడు అని చెప్పేసి కష్టపడి అంతా కంప్లీట్ చేసేస్తుంది. లీ సరే ఇంకా ఆపు, నీ మూతికి ఏదో అయింది చూడు అని అంటూ ఉంటే ఎప్పుడు జిన్షావ్నే కదా మూతి తుడుస్తూ ఉంటాడు, అందుకని అలా చూపిస్తూ ఉంటే యూచి ఇప్పుడు రియలైజ్ అయ్యి తనే మూతిని తుడుచుకుంటుంది. దీని పేరే చావా. ఒకరు మనతో పాటు ఉండరు కానీ వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటుంది. ఎప్పుడు షీఫాంగ్ చనిపోయాడో అప్పుడే నా గుండెల్లో గీత పడినట్టు అనిపించింది. ఇప్పుడు జిన్షావ్ చనిపోయాక నాకు గుండె లేదేమో అనిపిస్తుంది అని యూచి ఏడుస్తూ ఉంటే పక్కనే లీ కూర్చొని ఓదారుస్తూ ఉంది. సరే ఈరోజు నా బర్త్డే కదా, నేను ఇక్కడి నుండి త్వరగా వెళ్ళాలి అని లేచి వెళ్ళిపోతుంది. లీ ఇది చూసి యూచి ఎలా ఇంత స్ట్రాంగ్ అయ్యింది వెంటనే అని అంటూ ఉంది. తను స్ట్రాంగ్గా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు అని మింగ్షు అంటూ ఉంది. యూచి బయటకు వచ్చి ఏం చేయాలి అని థింక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే వెళ్ళి నీ పన్ను చూసుకో, నువ్వేమైనా నా క్లోజ్నా ఏంటి, చిన్న పాప అని నన్ను ఎందుకు పిలుస్తున్నావు, నన్ను అలా పిలవకూడదు, లెక్క ప్రకారం చూస్తే ఈ ప్లేస్లో నీకంటే ముందు నుండి నేనే ఉంటున్నాను కాబట్టి నువ్వు నన్ను సీనియర్ అని పిలవాలి, సీనియర్ అని పిలువు అని అంటుంది. యూచి ఇదంతా చూసి చిన్నపిల్లలు కూడా కష్టాన్ని అనుభవిస్తున్నారు, నేను అంతగా కష్టాలు పడలేదు అంటే నా కష్టాన్ని వేరే ఎవరో పడుతున్నారు అని అర్థం, మన కష్టాన్ని మనమే పడాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యూచి ఇప్పుడు ఆ సముద్రలోకానికి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు అంతా యూచిని లోపలికి పంపించడం లేదు, వాళ్ళందరికీ కూడా బాగా దెబ్బలు తగిలి ఉంది, అయినా యూచిని లోపలికి పంపకుండా అడ్డుకుంటున్నారు. సముద్ర అనే అసిస్టెంట్ వచ్చి తనని లోపలికి అలో చేయండి అని అంటూ ఉంది. యూచి వెంటనే అందరికీ కొంచెం పవర్ ఇచ్చి వాళ్ళని క్యూర్ చేసేస్తుంది. వాళ్ళంతా ఇక్కడ ఏం జరుగుతుంది అని చూస్తున్నారు. అసిస్టెంట్ యూచిని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. అక్కడ చూడు, మన నెమ్మలి పిల్ల కూడా బాగా దెబ్బలు తగిలింది, తను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది, తను మాత్రమే కాదు ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు అని చూపిస్తూ ఉంటే వెంటనే యూచి నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది. అక్కడికి మాస్టర్ వస్తున్నాడు. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయలేవు అని అంటున్నాడు. లేదు, వాళ్ళంతా మైకంలోనే ఉన్నారు, వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం అవుతుంది, ఈ నెమలి పిల్ల రికవర్ అయితేనే నెక్స్ట్ సముద్రరాణిగా తనని చేయవచ్చు, దీనికి నాకు యూచి హెల్ప్ కావాలి అని అసిస్టెంట్ అంటూ ఉంటే ఈ ప్లేస్కి ఇప్పటి వరకు నేనేం హెల్ప్ చేయలేదు, నేను సముద్రరాణి కూతుర్నే కదా, కానీ నేనేం హెల్ప్ చేయలేదు, నెమలి పిల్లని ఈ ప్లేస్కి రాణిని చేయడానికి నేను హెల్ప్ చేస్తాను అని యూచి అంటుంది. వెంటనే థ్యాంక్స్ అని అసిస్టెంట్ అంటుంది. మీరేమంటారు మాస్టర్ అని అడుగుతూ ఉంటే నీకు నచ్చింది చెయ్యని మాస్టర్ అంటున్నాడు. యూచి నెమలి పిల్లని మళ్ళీ క్యూర్ చేసి తీసుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ కలిసి ఆ సముద్రలోకాన్ని సరిచేస్తున్నారు. ఇక్కడేమో సీనియర్ అక్క దగ్గరికి మాస్టర్ వచ్చేసి హెల్త్ని చెక్ చేసి ఫస్ట్ కంటే ఇప్పుడు చాలా బెటర్, నువ్వు దగ్గర ఉండి తనని చూసుకో అని చిన్నపిల్లకి చెప్పేసి మాస్టర్ బయటకు వచ్చి కూర్చొని నేను ఒకటి డిసైడ్ అయ్యాను, ఇప్పుడు దాన్ని చేయబోతున్నాను అని మాస్టర్ వెళ్తున్నాడు. వెళ్లే ముందు సీనియర్ అక్కని ఇంకొకసారి చూద్దామని వెళ్తూ ఉంటే ఆ సీనియర్ అక్క ఇంకా కోమాలోనే ఉన్నారు, కానీ ఆ చిన్న పాప అక్క నేను మీకు మసాజ్ చేస్తాను అని చేస్తూ ఉంది. మాస్టర్కి కొంచెం హ్యాపీగా ఉంది. ఇక్కడేమో అందరూ కలిసి బయలుదేరుతున్నారు. మనం అందరం కలిసి సక్సెస్ఫుల్గా అన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసాం, ఇంకెవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోదాం, కానీ వచ్చేటప్పుడు చాలా మంది కలిసి వచ్చాము, కానీ ఇప్పుడు కొంతమంది మిస్ అయిపోయారు, సరే నేను వెళ్ళి వస్తాను అని ఫస్ట్ యూచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మింగ్షు అంటుంది నా మాస్టర్తో ఉండడమే నాకు ఇష్టము, మాస్టర్ సింగిల్గా ఉంటారు, నేను వెళ్ళి వస్తాను అని తను వెళ్ళిపోతుంది. ఇప్పుడు లీ నాకెక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, నా కోసం ఎవరూ లేరు, నన్ను మీతో తీసుకుని వెళ్తారా అని ఫాక్స్టైమాన్ని అడుగుతుంది. ఓకే తప్పకుండా తీసుకుని వెళ్తాను అని ఇద్దరూ కలిసి మింగ్షుకి బాయ్ చెప్పేస్తున్నారు. మింగ్షు గూమాస్టర్ దగ్గరికి వచ్చేస్తుంది.
తను అలా గూమాస్టర్ ప్లేస్లో హ్యాపీగా ఉంటుంది. లీ ఫాక్స్టైమన్తో అంటుంది, నాకు వెళ్ళడానికి వేరే ప్లేస్ లేదు, మనం ఇద్దరం కలిసి ఇక్కడే ఉందామా అని అడుగుతూ ఉంటే, నువ్వు దానికి రెడీ అయిపోయావా అని ఫాక్స్టైమన్ అంటున్నాడు. సరే ఓకే, మీకు ఇష్టం లేదేమో, ఈ హెయిర్ పెన్కి ఇంక ఇక్కడ చోటు లేదు అని అంటూ ఉంటే, నువ్వు ఇట్రా నా దగ్గరికి రా అని చెప్పేసి ఆ హెయిర్ పిన్ని తన తలలో పెడుతున్నాడు. అమ్మయ్య ఇప్పుడైనా పెట్టగలిగాను అని అనుకుంటున్నాడు. లీ వెంటనే ఫాక్స్టైమన్ని కిస్ చేసేస్తుంది. వీళ్ళిద్దరూ ఎలాగో కలిసిపోయారు. ఇక్కడ యూచి ఆ పుణ్యభావి దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్తో నన్ను అంతం చేసి జిన్షావ్ని మళ్ళీ తిరిగి తీసుకొని రావాలి అని అడుగుతూ ఉంటే, జిన్షావ్ తిరిగి వస్తే నిన్ను కంప్లీట్గా మర్చిపోతాడు అని అంటూ ఉంటే, పర్లేదు కానీ నేను జిన్షావ్తో చెప్పాను నేను నిన్ను మర్చిపోకూడదు, నువ్వు నన్ను మర్చిపోకూడదు అని, కానీ నాకు ఇప్పుడు వేరే దారి లేదు. జిన్షావ్నే ఇక్కడ లేడు, నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి, నా ప్రాణాన్ని తీసుకొని జిన్షావ్ని తిరిగివ్వు అని అంటూ ఉంటే, మనకిప్పుడు ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. మాస్టర్ యూచి కంటే ముందే వచ్చి జిన్షావ్ని నాకు తిరిగివ్వాలి, అబ్బాయి అందరి కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, నేను చనిపోవడం గురించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నిన్ను మళ్ళీ ఒక అమ్మాయి వెతుక్కొని తిరిగి వస్తుంది, ఆ అమ్మాయి మెమరీస్ అంతా రిమూవ్ చేసి తనని కూడా న్యూగా పుట్టించండి, నా గురించి అందరూ మర్చిపోయినా పర్లేదు అని మాస్టర్ అంటున్నాడు. యూచికి ఇదంతా తెలియకుండానే యూచి ఇప్పుడు గాల్లో కలిసిపోతుంది. ఇక్కడేమో జిన్షావ్ కొత్తగా క్రియేట్ అయిపోతున్నాడు. రోజులు గడిచిపోతుంది. జిన్షావ్ భూలోకంలో కొత్త జన్మ ఎత్తి కథలు చెప్తున్న ఆ ప్లేస్కి వస్తున్నాడు. ఇక్కడ ఒక లీడర్ ఉండేవాడు, అతనే ఈ ప్లేస్ని తన ప్రాణాలు ఇచ్చి కాపాడారు అని ఆ కథలు చెప్పాయని చెప్తూ ఉంటే, ఆ కథ అంతా జిన్షావ్ వినేసి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక చిన్న బాబు ఎవరినో గుద్దుకొని పడిపోతున్నాడు. ఈ బాబు అచ్చంగా షీఫంగ్ లాగా ఉన్నాడు. వాడు కూడా ఏదో గ్యాడ్జెట్స్ని పెట్టుకుని తిరుగుతున్నాడు. ఆ బాబు మింగ్షుని గుద్దేసినట్టున్నాడు. జిన్షావ్ వాడిని లేపేసి జాగ్రత్తగా వెళ్ళు అని అంటున్నాడు. పైకి లేచి మింగ్షుని చూస్తూ ఉంటే, మింగ్షు నేను మిమ్మల్ని మీట్ అయ్యానా అని అడుగుతూ ఉంటే, లేదు నేను చూడలేదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. కానీ మింగ్షుకి అర్థమవుతుంది అక్కడ ఉండేది జిన్షావ్ అని, కానీ కళ్ళు లేకపోవడంతో కన్ఫామ్గా చెప్పలేకపోతుంది. ఇక్కడేమో లీ ఫాక్స్టైమన్ ఇద్దరు పడవలో వెళ్తున్నారు మింగ్షు దగ్గరికి. లాస్ట్ టైం మనం ఈ ప్లేస్కి నైట్ టైం వచ్చాము, ఇప్పుడు మార్నింగ్ టైం వస్తున్నాము అని అనుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి లాలీపాప్ కొనుక్కొని వెళ్తూ ఉంటే అప్పుడు జిన్షావ్ని అమ్మాయి గుద్దేస్తుంది. ఎవరు అని జిన్షావ్ తిరిగి చూస్తూ ఉంటే అక్కడ ఉండేది మన యూచీనే. యూచీ కూడా మరో జన్మ ఎత్తినట్టు ఉంది, కానీ తనకేం జ్ఞాపకాలు లేవు, అన్నీ మర్చిపోయి ఉంది. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎవరో తెలియడం లేదు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. కానీ ఇద్దరికి ఒకరిని వదిలి ఒకరు వెళ్ళడం ఇష్టం లేదు. మళ్ళీ తిరిగి చూస్తూ వెళ్తూ ఉంటే ఫైనల్గా ఇద్దరు ఒకేసారి తిరిగి చూస్తున్నారు. ఇద్దరు ఒకరిని చూసుకుని స్మైల్ ఇచ్చుకుంటున్నారు. జ్ఞాపకాలు ఏమీ లేకపోయినా వీళ్ళ ప్రేమ మళ్ళీ వీళ్ళని ఒకటి చేసేసింది. అందరూ హ్యాపీగా ఉంటున్నారు. షీఫాంగ్ కూడా మళ్ళీ పుట్టేశాడు. యూచి జిన్షావ్ ఇద్దరు మళ్ళీ ప్రేమలో పడిపోతున్నారు. ఇలా పాజిటివ్గా ఈ సిరీస్ ఎండ్ అయిపోయింది. ఈ డ్రామా అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో మర్చిపోకుండా కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డ్రామాతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టాటా.